హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని డైలీ చదువుతాం. కాకపోతే అవి ఎంతవరకు గుర్తున్నాయనేటివి మనకు అర్థం కాదు. వాటికి సంబంధించిన కొన్ని బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఎంతవరకు చదవం, మనకు ఎంతవరకు గుర్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఈ వీడియోతో మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో మీకు ఎన్ని గుర్తున్నాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కొత్త అధ్యక్షురాలుగా ఏ దేశానికి చెందిన నాడియా కాల్వినో నియమితులయ్యారు? యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కొత్త అధ్యక్షురాలుగా ఏ దేశానికి చెందిన నాడియా కాల్వినో నియమితులయ్యారంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, స్పెయిన్. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కొత్త అధ్యక్షురాలుగా స్పెయిన్ దేశానికి చెందిన నాడియా కాల్వినో నియమితులవ్వడం జరిగింది. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు కూడా వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. 2024 బీచ్ గేమ్స్ డయ్యూలో జరిగాయి. ఈ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? 2024 బీచ్ గేమ్స్ అనేవి డయ్యూలో జరగడం జరిగింది. ఈ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఇందులో మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అనేది మనకు ఈ గేమ్స్లో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, భారత జీడిపి వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది? ఇక్కడ మనకు ప్రపంచ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బ్యాంక్ యొక్క 2024-25 యొక్క జీడిపి ఎంతవరకు నమోదవచ్చని తెలిపిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 6.4. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. భారత జీడిపి వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4% ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ తెలపడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరంటే మనకు ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి రాజీవ్ గాబా. రాజీవ్ గాబా అనేది ఇక్కడ మనకు రిఫరెన్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, టాప్ 10 పోలీస్ స్టేషన్స్ 2023లో ఏ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది? 2023లో ఈ యొక్క టాప్ 10 పోలీస్ స్టేషన్స్లో ఏ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలవడం జరిగిందంటే రాజేంద్రనగర్. తెలంగాణలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక చర్చాపత్రం 2024 ప్రకారం కింది వాటిలో సరైనది ఏది? నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక అంచనా ప్రకారం ఈ కింది వాటిలో సరైనవి గుర్తించమన్నాడు. వాటికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, 2022-23 అంచనాల ప్రకారం ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం బీహార్. అలాగే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రానగర్ హవేలీ అన్నాడు, డయ్యూ డ్యామ్ అని అన్నాడు. ఇక్కడ చూసినట్టయితే మనకు 2022-23 అంచనాల ప్రకారం ఈ యొక్క నీతి ఆయోగ్ ప్రకటించిన బహుముఖ పేదరిక సూచి ప్రకారం మనకు బీహార్ రాష్ట్రం అనేది పేదరికం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా నిలవడం జరిగింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో వచ్చేసి దాద్రానగర్ హవేలీ అలాగే డయ్యూ డ్యామన్ ఈ యొక్క పేదరిక బహుముఖ సూచిలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రాలుగా నిలవడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ బి చూసినట్టయితే 2022-23 అంచనాల ప్రకారం అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రం వచ్చేసి గోవా. అత్యల్ప పేదరికం గల రాష్ట్రం వచ్చేసి గోవా. అత్యల్ప పేదరికం గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి పుదుచ్చేరి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేదరికం జనాభా అత్యధికంగా తగ్గిన రాష్ట్రం అంటే పేదరికం జనాభా అనేది ఫస్ట్ ఎక్కువగా ఉండి ఇప్పుడు తగ్గిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2022-23లో దేశంలో పేదరికం 11.28% అన్నాడు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. 2022-23లో మన దేశంలో భారతదేశంలో గల పేదరికం 11.28%. ఓకేనా. ఇక్కడ మనకు ఆప్షన్ ఇవన్నీ కూడా మనకు రైట్ ఆన్సరే. యొక్క నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక ఈ యొక్క చర్చాపత్రం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం 2022-23 అంచనా ప్రకారం ఎక్కువ పేదరికం గల రాష్ట్రం వచ్చేసి బీహార్. అలాగే ఎక్కువ పేదరికం గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రానగర్ హవేలీ. అలాగే తక్కువ పేదరికం గల రాష్ట్రం వచ్చేసి గోవా. అలాగే తక్కువ పేదరికం గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి పుదుచ్చేరి. అలాగే పేదరికం జనాభా అత్యధికంగా తగ్గిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అలాగే 2022-23లో దేశంలో పేదరికం ఎంత అంటే 11.28%గా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ 3. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ రాష్ట్రంలోని బాలాసోర్ రైల్వే స్టేషన్ను ఇటీవల బాలేశ్వర్గా మార్చారు? ఏ రాష్ట్రంలోని
బాలాసోర్ రైల్వే స్టేషన్ ఇటీవల బాలేశ్వర్గా మార్చారు అన్నాడు. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఒడిశా. సో ఒడిశా రాష్ట్రంలోని యొక్క బాలాసోర్ అనే రైల్వే స్టేషన్ పేరును ఇటీవల బాలేశ్వర్గా మార్చడం జరిగింది. ఒడిశా అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3. ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సో ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించమంటున్నాడు. సో దీనికి సంబంధించి చూసినట్టయితే అయోధ్యలోని రామాలయంలో రామలల్ల బాలరాముడి విగ్రహం రూపొందించిన వారు అరుణ్ యోగిరాజ్. సో ఈ యొక్క అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని రూపొందించిన వారు ఏమంటే అరుణ్ యోగిరాజ్, కర్ణాటక. మనకిది ఖచ్చితంగా వచ్చే బిట్టు రాబోయే ఎగ్జామ్స్లో. మనకు ఈ యొక్క విగ్రహ రూపశిల్పి ఎవరంటే అరుణ్ యోగిరాజ్. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో నెక్స్ట్ 5 ఏళ్ల బాలుడి రూపంలో రామలల్ల విగ్రహాన్ని రూపొందించారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఈ యొక్క రామలల్ల విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ కృష్ణశిల అంటే నల్లరాయి నుంచి ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ఇది కూడా రైటే. నెక్స్ట్ బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. బాలరాముడి విగ్రహం ఎత్తు ఎంత అంటే 51 అంగుళాలు. మనకు ఈ యొక్క అయోధ్యకు సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ చేయడం జరిగింది. అయోధ్యకు సంబంధించి ఏ క్వశ్చన్స్ అని అడగచ్చు అనేది మనకు ఈ యొక్క కీ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఒక వీడియో రూపంలో చేయడం జరిగింది. సో మొన్ననే చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మీకు అయోధ్యకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది. ఇక్కడ మనకు అన్నీ కూడా రైట్ ఆన్సరే కాబట్టి ఏమవుతుంది, ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 10th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సో సరైనది గుర్తించమంటున్నాడు. సో దానికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని 2024 జనవరి 19న సీఎం జగన్ ప్రారంభించడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో స్వరాజ్ మైదానంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని 2024 జనవరి 19న సీఎం జగన్ ప్రారంభించారు. ఇది రైట్ ఆన్సరే. ఈ యొక్క విగ్రహం అనేది 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల విగ్రహం ఉంది. సో మొత్తం ఎత్తు 206 అడుగులు. మొత్తం 206 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. మొత్తం 81 అడుగుల ఎత్తైన పీఠం యొక్క ఎత్తు 81. అలాగే ఈ యొక్క విగ్రహం యొక్క ఎత్తు ఎంత అంటే 125 అడుగులు. మొత్తంగా చూసుకున్నట్టయితే 206 అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీ డిజైనర్ల పర్యవేక్షణలో విగ్రహాన్ని నిర్మించారు. తుది రూపును కృష్ణా జిల్లా శిల్పి ప్రసాద్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఢిల్లీ డిజైనర్ల పర్యవేక్షణలో ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి తుది రూపును ఎవరు చేయడం జరిగిందంటే కృష్ణా జిల్లాకు చెందిన శిల్పి ప్రసాద్. సో ప్రసాద్ అనే వ్యక్తి యొక్క తుది రూపును ఈ యొక్క విగ్రహానికి చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విగ్రహానికి అయిన ఖర్చు ఎంత అంటే 404 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. 404 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ అన్నీ కూడా రైటే. సో ఆప్షన్ ఏబిసిడి కూడా అన్నీ కూడా రైటే కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ సంబంధించి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏబిసిడి. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, నాటో సభ్య దేశాల అత్యున్నత సైనికాధికారుల భేటీ ఇటీవల ఎక్కడ జరిగింది? నాటో సభ్య దేశాల అత్యున్నత సైనికాధికారుల భేటీ అనేది ఇటీవల ఎక్కడ జరిగిందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు బ్రసెల్స్. ఓకేనా, బ్రసెల్స్లో జరగడం జరిగింది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. లేట్ అవర్ హార్నిబల్ రిమైన్ అనే నేపథ్యంతో 9వ ఎడిషన్ పక్కేపాగా ఇంటర్నేషనల్ హార్నిబల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? 9వ ఎడిషన్ పక్కేపాగా ఇంటర్నేషనల్ హార్నిబల్ ఫెస్టివల్ అనేది ఇక్కడ ఎక్కడ జరగడం జరుగుతుందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్. ఈ యొక్క వట్టి హార్నిబల్ అన్నాడంటే అది నాగాలాండ్. సో నాగాలాండ్లో హార్నిబల్ అంటే ఇక్కడ పక్కేబాగా ఇంటర్నేషనల్ హార్నిబల్ అన్నాడు కాబట్టి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క హార్నిబల్ ఫెస్టివల్ అనేది మనకు ఇది SSCMT ఎగ్జామ్లో నేను అప్పట్లో రాసినప్పుడు ఈ యొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క పక్కేబాగా ఇంటర్నేషనల్ హార్నిబల్ ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే 10వ గుజరాత్ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? 10వ గుజరాత్ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవ్వడం జరిగిందంటే సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్. సో ఇతను ఈ యొక్క 10వ గుజరాత్ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. తమిళనాడులో జరుగుతున్న 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏది?
సో తమిళనాడులోని ఈ యొక్క 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏదంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి వీర మాంగై. సో వీర మాంగై అనేది ఒక 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క మస్కట్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 15th క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది? సో సరైనది గుర్తించమంటున్నాడు. సో దానికి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ బ్యాటరీని దక్షిణాఫ్రికాలోని నార్త్ కేప్ ప్రావిన్స్లో ప్రారంభించారు. ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సర్. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ బ్యాటరీని ఎక్కడ అంటే దక్షిణాఫ్రికాలోని నార్త్ కేప్ ప్రావిన్స్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే వ్యోమనౌక చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఇప్పుడు మనకు రైట్ ఆన్సర్. ఇటీవల మనకు ఈ యొక్క చంద్రుడిపై ప్రయోగం చేసింది ఏంటంటే జపాన్. సో ఈ యొక్క జపాన్ అనేది స్మార్ట్ ల్యాండ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే వ్యోమనౌకను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ చేయడం జరిగింది. మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ చూసినట్టయితే ఆప్షన్ సి చూడండి, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, ఇండియా నావికాదళాల సీ డ్రాగన్ విన్యాసాలు అమెరికాలోని గువై వేదికగా నిర్వహించారన్నాడు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. సో అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, ఇండియా నావికాదళాల సీ డ్రాగన్ విన్యాసాలు అనేవి అమెరికాలోని గువై వేదికగా నిర్వహించడం జరిగింది. మనకి ఇది రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకు అన్నీ కూడా రైట్ ఆన్సరే. సో కాబట్టి ఆప్షన్ ఏబిసి అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఓకేనా. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ 16th క్వశ్చన్ చూసినట్టయితే ఏ దేశ నూతన అధ్యక్షుడిగా తైచింగ్ తే ఎన్నికయ్యారు? సో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికడం జరిగిందంటే ఇతను మనకు తైవాన్. సో తైవాన్ దేశ అధ్యక్షుడిగా ఈ యొక్క తైచింగ్ తే ఎన్నికవడం జరిగింది. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇటీవల రూపాయలు 238.62 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? సో ఇక్కడ మనకు ఇటీవల ఈ యొక్క ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా నిలిచిన కంపెనీ ఏదంటే మైక్రోసాఫ్ట్. ఓకేనా, మైక్రోసాఫ్ట్. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. 1975 గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ పోలీస్ మార్చ్ ఫాస్ట్ బృందానికి కిరణ్ బేడి నేతృత్వం వహించారు. సో 48 ఏళ్ల తర్వాత అలాంటి అవకాశం పొందిన మహిళ ఎవరు? సో 1975 గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ పోలీస్ మార్చ్ ఫాస్ట్ బృందానికి కిరణ్ బేడి నేతృత్వం వహించడం జరిగింది. అయితే ఈ యొక్క 48 ఏళ్ల తర్వాత అలాంటి అవకాశం పొందిన మహిళ ఎవరు అని అడిగాడు. సో ఇక్కడ మనకు ఆ మహిళ ఎవరంటే మనకు ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్ శ్వేతా సుగతన్. సో శ్వేతా సుగతన్ అనే మహిళ ఈ యొక్క 48 ఏళ్ల తర్వాత అలాంటి అవకాశాన్ని మళ్ళీ పొందడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 19th క్వశ్చన్ చూడండి. ఏ దేశానికి చెందిన జారా అనే 4 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి సుమారు 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది అన్నాడు. సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఏ దేశానికి చెందిన ఈ యొక్క 4 ఏళ్ల చిన్నారి రికార్డు సృష్టించడం జరిగిందంటే చెక్ రిపబ్లిక్. సో యొక్క చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన అత్యంత పిన్న వయస్కురాలుగా ఈమె రికార్డు నెలకొల్పడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు నార్కోటిక్స్ అకాడమీ NACIN నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను ఇటీవల మోడీ 2024 జనవరి 16న ఎక్కడ ప్రారంభించారు? సో ఈ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను మోడీ ఇటీవల జనవరి 16న ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే మనకు ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సో పాలసముద్రం సత్యసాయి జిల్లా. మనకు ఇక్కడ పాలసముద్రం సత్యసాయి జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. 2023లో తమ దేశ జనాభా ఎన్ని లక్షలు తగ్గినట్టు ఇటీవల చైనా వెల్లడించింది? ఈ యొక్క 2023లో చైనా జనాభా అనేది విపరీతంగా తగ్గడం జరిగింది. సో ఎంత అంటే 20.8 లక్షలు 20.8 లక్షలు అనేవి ఈ యొక్క చైనా జనాభా తగ్గడం జరిగింది 2023లో. సో చైనా యొక్క జనాభా అనేది క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి. గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ పుస్తక రచయిత ఎవరు? సో గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపెయిన్స్ పుస్తక రచయిత వచ్చేసి మనకు ఎవరంటే ఎంజే అక్బర్. సో ఎంజే అక్బర్ ఈ యొక్క పుస్తక రచయితగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది మనకు ఇక్కడ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి.
ఏ దేశ నూతన రాజుగా ఫ్రెడరిక్ 10 ఇటీవల నియమితులయ్యారు? ఈ యొక్క ఫ్రెడరిక్ 10 ఇటీవల ఏ దేశ నూతన రాజుగా ఎంపిక కావడం జరిగిందంటే డెన్మార్క్. ఓకేనా, డెన్మార్క్. మనకు ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుకు సంబంధించి సరైనవి గుర్తించమంటున్నాడు. సో వాటిని కనుక మనం చూసినట్టయితే స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులో మనకు 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో మహారాష్ట్రలోని సాస్వాట్ నిలిచింది. రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్లోని పటాన్ నిలిచింది అన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో మహారాష్ట్రలోని సాస్వాట్ నిలవడం జరిగింది. అలాగే రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్లోని పటాన్ నిలిచింది. మనకు ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసినట్టయితే పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుగా మధ్యప్రదేశ్లోని మౌ నిలిచింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుగా మధ్యప్రదేశ్లోని మౌ నిలవడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే క్లీనెస్ట్ క్యాపిటల్గా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నిలిచింది. ఇది కూడా రైట్ ఆన్సరే. క్లీనెస్ట్ క్యాపిటల్గా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నిలవడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పరిశుభ్ర నగరాల్లో మొదటి స్థానంలో ఇండోర్ అలాగే సూరత్ నిలిచాయి. ఇది కూడా రైట్ ఆన్సరే. 1,00,000 కంటే ఎక్కువ జనాభా. ఇంతకుముందుకు 1,00,000 కంటే తక్కువ జనాభా చూసినాం. ఇది 1,00,000 కంటే ఎక్కువ జనాభాలో ఇక్కడ ఎవరంటే మొదటి స్థానంలో ఇండోర్ అలాగే సూరత్ నిలవడం జరిగింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఈ కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పరిశుభ్ర నగరాల జాబితాలో విశాఖపట్నం అనేది 4వ స్థానంలో జరిగింది. అలాగే విజయవాడ 6వ స్థానంలో నిలవడం జరిగింది. తిరుపతి 8వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ఈ యొక్క విశాఖపట్నం అనేది 4వ స్థానంలో, అలాగే విజయవాడ 6వ స్థానంలో, తిరుపతి 8వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ అనేది ఎన్నో స్థానంలో నిలిచింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఏమవుతుంది ఆన్సర్ అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ABCD ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్ చూడండి, కోరల్ స్నేక్ అనే కొత్త రకం పామును ఇటీవల మిజోరాంలో గుర్తించారు. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. కోరల్ స్నేక్ అనే కొత్త రకం పామును మిజోరాంలో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తి ప్రారంభించింది. మనకి ఇక్కడ ఆపరేషన్ సర్వశక్తిని ఎందుకు ప్రారంభించడం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ ఆప్షన్ సి కనుక చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల వారికి వాతావరణ సమాచారం అందించేందుకు హర్ఘర్ మౌసం పేరిట కొత్త యాప్ను వాతావరణ శాఖ తీసుకొచ్చింది అన్నాడు. ఇది కూడా మనకి రైట్ ఆన్సరే. ఈ యొక్క హర్ మౌసం అలాగే హర్ఘర్ మౌసం అనేది దేనికి సంబంధించిందంటే గ్రామీణ ప్రాంతాల వారికి వాతావరణ సమాచారం అందించేందుకు ఈ యొక్క యాప్ను తీసుకురావడం జరిగింది. ఎవరంటే వాతావరణ శాఖ తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో ABC అని కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఇక్కడ దేశంలో పామ్ కార్డుకు సంభవిస్తున్న మరణాలను 2030కి సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అన్నాడు. ఆప్షన్ డి వచ్చేసి ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. దేశంలో పామ్ కార్డుకు సంభవిస్తున్న మరణాలను 2030కి సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటికీ 2030 నాటికి సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మనకు ABCD అన్నీ కూడా రైట్ ఆన్సరే కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలు వరుసగా అత్యంత విలువైన కరెన్సీలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? కువైట్ దినార్, బహ్రెయిన్ దినార్, ఓమన్ రియల్, జోర్డన్ దినార్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ యొక్క కువైట్ దినార్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత బహ్రెయిన్ దినార్ అనేది 2వ స్థానంలో, అలాగే ఓమన్ రియల్ అనేది 3వ స్థానంలో, అలాగే నెక్స్ట్ జోర్డానియన్ దినార్ అనేది 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ యొక్క ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాల ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలుగా వీటిని 4టిని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియన్ యొక్క రూపీ అనేది ఎన్నో స్థానంలో నిలవడం జరిగిందంటే 15వ స్థానంలో నిలవడం జరిగింది ఇండియన్ రూపీ. అలాగే అమెరికా డాలర్ వచ్చేసి 10వ స్థానంలో నిలవడం జరిగింది. మనం దాదాపుగా ఏమనుకుంటాం, యాక్చువల్గా ఈ యొక్క అత్యంత విలువైన కరెన్సీ అనగానే మనం అమెరికా డాలర్ అనుకుంటాం. సో అది కాదు. సో అమెరికా డాలర్ అనేది 10వ స్థానంలో నిలిచింది. అలాగే మన ఇండియన్ రూపీ అనేది 15వ ప్లేస్లో నిలవడం జరిగింది. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మనకు ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.